నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చింతలపూడి మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన ఏపీ ప్రజలకు మేలు చేసే విధంగా సాగుతుందని, రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వ అనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. చింతలపూడి మండలంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రత్యేకంగా మల్లాయిగూడెం గ్రామాన్ని ఎన్నుకొని అభివృద్ధికి రెక్కలు అనే కార్యక్రమం నిర్వహించడం గమనార్హమని, గ్రామాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకతని గ్రామ పంచాయతీ సర్పంచ్ చీకటి కవిత రమేష్ గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఏ అభివృద్ధి కావాలన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆ సమస్యని పరిష్కరిస్తానని సర్పంచ్ చీకటి కవిత రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల ఎంపీడీఓ వీఆర్ఓ గోపి, చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కంచర్ల బాబు, తెలుగు యువత చీకటి మురళి, నాయకులు మారంపూడి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వీరంరెడ్డి అప్పారావు, వార్డు నంబర్లు మరియు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వెంకటరామయ్య గారు దాన్ని సపోర్ట్ చేసి మల్లాయిగూడెం గ్రామానికి ఎన్ఆర్జీఎస్ ఫండ్గా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అలాగే అడగగా లేదనుకుంటా ఎంపీపీ గారు కూడా మా గ్రామానికి లేదనుకున్నగా 10 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ 17 లక్షల రూపాయలు ఏమనగా ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్డు పురమాయించారు. అవి ఏమిటంటే స్కూల్ ఎదురుగా తక్కడపాటి లక్ష్మి గారి డొంక, తర్వాత రామాలయం ఎదురుగా, తర్వాత మారుమూడి సత్యం గారిది, అలాగే బీసీ కాలనీ రోడ్డు, ఈ రోడ్డు 4 రోడ్లు పెట్టాము. అలాగే ఎంపీపీ గారు ఇచ్చిన ఫండ్స్లో 3 కస్టా రైల్స్, అలాగే ఆంధ్రాంచల్ రామాలయం దగ్గర, ఎస్సీ కాలనీ మాల్పల్లి దగ్గర చర్చి దగ్గర, ఎస్సీ కాలనీలో తడికమూడు ఏసి డొంక, కంచెల బాబు డొంక. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులైన ఎంపీడీఓ గారిని కోరుచున్నాం. మంచి ప్రభుత్వం అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ని మరి గ్రామాన కూడా జరుపుకోమనేటువంటి విధానం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మీదట ఇప్పుడు మనం ఏదైతే మల్లాయిగూడెంలో ఈ విధంగా ఒక గ్రామ సభ లాగా ఒక మీటింగ్ పెట్టుకుని మీ అందరినీ ఆహ్వానించి అసలు విషయం ఏంటన్నది మనం సమాయత్తమేమో ఇదే విషయం మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతాం. మనకి ఇక్కడ బ్యానర్ పెట్టుకున్నాం, సంక్షోభంలోనూ సంక్షేమంలోనూ అభివృద్ధికి రెక్కలు అనేటువంటి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మన మల్లాయిగూడెం విచ్చేసినటువంటి వెంకటరామయ్య గారికి, అదేవిధంగా రమేష్ గారికి, మురళీ గారికి, అదేవిధంగా మరి ఇతర పెద్దలందరికీ, గ్రామస్తులకు, మరి ఎన్ఆర్జీఎస్ వేతనదారులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ అందరికీ కూడా నమస్కారం పలుకుతూ, మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి పరిపాలన చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మరి 100 రోజులు కూడా మన రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఫలాలు అందినాయి, ఎటువంటి బెనిఫిట్స్ చేకూరినాయి అనే విధానం మరి గ్రామంలో కూడా అందరికీ తెలియచెప్పే ఉద్దేశంతో ఈ రోజున మనకి ఇది మంచి ప్రభుత్వం అనేటువంటిది టైటిల్ అనేటువంటిది ఇవ్వబడింది. అట్ ది సేమ్ టైం మనకేంటంటే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనేటువంటిది సెక్రటరీ గారు పాంఫ్లెట్స్ మనం ఇంటింటికి ఇద్దాం ఈ కార్యక్రమం అయ్యాక గుర్తుపెట్టుకోండి. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనేటువంటి విషయంలో మనకి గ్రామస్తులందరికీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అంటే 100 రోజులు పూర్తయిపోయింది. ఈ 100 రోజులు పూర్తయిపోయిన పరిపాలనా కాలంలో ఏమేంటి మనం గ్రామస్తులకు అందించాము బెనిఫిట్స్ అనేవి చెప్పుకోవాల్సిన విషయం. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. మరి ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక 6 ముఖ్యమైనటువంటి పనులు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొదటి 100 రోజుల పరిపాలనా కాలంలో మన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అందించింది. మొట్టమొదటి చూసినట్టయితే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెంకటరామయ్య గారు కూడా చక్కగా ఇవన్నీ వివరించి చెప్తారు. మరి అంతేకాకుండా సార్ మనకి పెన్షన్లు కూడా అద్భుతంగా పెంచడం జరిగింది సార్. అది కూడా మనకి డేటా ఉంది. మార్చి నెలలో అందించారు, జూలైలో అందించారు, అదేవిధంగా ఆగస్టులో అంత వచ్చింది.
మరి ఏరియర్స్ కూడా ఏప్రిల్ మే జూన్ కలిపి ఏరియర్స్ ఆ 3,000 ప్లస్ 4,000 కొత్త పెన్షన్ 4-3 7,000 ఇవ్వడం కానివ్వండి. అదే వికలాంగులకి పెన్షన్ మరి 10,000 రూపాయలు 12,000 వాళ్ళ యొక్క వికలాంగ తత్వం బట్టి ఈ విధంగా మరి కొత్త ప్రభుత్వం మనకి ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిందో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. మరి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వెంకటరామయ్య గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.